అందరికీ నమస్కారం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సునామీ చంద్రబాబు గారి నాయకత్వం మీద, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన మీద, దుర్మార్గ పాలన మీద, నిరంకుశ పాలన మీద, అప్రజాస్వామిక పాలన మీద విసిగి వేసారిపోయినటువంటి ప్రజానీకం ఈ రాష్ట్రం కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఒక సునామీ లాగా గెలిపించినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ 5 సంవత్సరాలకే కాదు, ప్రజాస్వామ్య చరిత్రలో శిలాశాసనంతో లిఖించబడుతుంది. ఇట్లాంటి దుర్మార్గులకి ఏ గతి పడుతుంది? నిరంకుశ పాలన, అణిచివేత, పెత్తందారీతనాన్ని ప్రజల మీద, ప్రజాస్వామ్యంలో చూపిస్తే ప్రజలు ఏ రకమైన తీర్పు ఇస్తారో అనేటువంటిది ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు భారతదేశ చరిత్రలో శిలాశాసనంగా నిలిచిపోతుంది. హిట్లర్లను, ముస్సోలినీలను ప్రజలు క్షమించలేదు. మోడర్న్ ప్రజాస్వామ్యం ముసుగప్పుకున్నటువంటి హిట్లర్లని కూడా ప్రజలు క్షమించరు అనేటువంటి ఈ తీర్పు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో మిగిలిపోయే రకమైనటువంటి తీర్పు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అనంతపురం జిల్లా ప్రజానీకం కూడా చంద్రబాబు నాయుడు గారి గత పాలన మీద, ఈ 5 ఏళ్ల దుర్మార్గ పాలన మీద, జిల్లాని నిర్లక్ష్యం చేసినటువంటి విధానం మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో ప్రతి ఒక్కరం కూడా బాధ్యతతో పనిచేస్తామనేటువంటి తెలియజేసుకుంటూ, మరి ఈ గెలుపును అందించినటువంటి ఉరవకొండ ప్రజానీకానికి, గెలుపు కోసం పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా రుణపడి ఉంటాను అని తెలియజేసుకుంటూ, ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం తొలి కూలీగానే పనిచేస్తాను, పని చేస్తూనే ఉంటాను ఉరవకొండ నియోజకవర్గ ప్రజల కోసం అని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నో, డెఫినెట్లీ ఉరవకొండకు వచ్చినప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 1994 రిపీట్స్ ఇన్ 2024 అన్నామో, అది ఉరవకొండలోనే కాదు, చంద్రబాబు నాయుడు గారి సమావేశం అనంతరం అన్నారు ఇది రాష్ట్రంలో కూడా రిపీట్ అవుతుంది, 1994 రిపీట్స్ ఇన్ 2024 అని. ఖచ్చితంగా ఆ రోజు 94లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎట్లయితే రాలేదో, ఈరోజు కూడా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి ఉంటాయనేటువంటి తెలియజేస్తూ, వైనాట్ 175 అనేటువంటికి ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారనేటువంటిది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కాదు, వాళ్ళ వెనకాల నిలిచి అరాచకాలు చేసినటువంటి శాసనసభ్యులకు, మంత్రులకు, వాళ్ళ మాటలు విని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి అధికారులకు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చరిత్రలో శిలాక్షరాలతో నిలిచిపోయేటువంటి తీర్పు ఇది.